హలో నమస్తే, నేను శారద. వెల్కమ్ బ్యాక్ టు శారద ఛానల్. సమ్మర్ స్పెషల్ వీడియోస్లో భాగంగా మనకి ఇంట్లోనే పిల్లలు హాలిడేస్ ఇచ్చేసి ఉంటారు. పిల్లలంతా ఇంట్లోనే ఉండుంటారు. వాళ్ళకి నచ్చిన ఫుడ్ని, వాళ్ళకి నచ్చే ఐస్ క్రీమ్స్ని ఇలాంటివన్నీ కోరుకుంటూ ఉంటారు కదా. అందుకోసం మనం చక్కగా ఇంట్లోనే చేసుకుని అన్ని ఇంట్లో దొరికే వాటితోనే ఇంట్లోనే ఈజీగా చేసుకునే మంచి చాకోబార్ ఐస్ క్రీమ్ని, కుల్ఫీని మీకు చూపించాలనుకుంటున్నాను. వాళ్ళకి చాలా హెల్దీ కూడా. మనం బయట దొరికే వాటిని చాకోబార్, కుల్ఫీ అవి దేనితో చేస్తారో మనకు తెలీదు. వాళ్ళు ఏ పాలతో చేస్తారో తెలీదు, అసలు దేనితో చేస్తారో, ఏ వాటర్ కలుపుతారో కూడా మనకు తెలియదు అనమాట. దానివల్ల హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి పిల్లలకి. సమ్మర్లో ఖచ్చితంగా ఇలాంటి వాటిని వాళ్ళు కోరుకోకుండా ఉండరు హాలిడేస్ ఇచ్చాక. కాబట్టి మనం సింపుల్గా ఇంట్లో చేసేయచ్చు. ఇంకొకటండి, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఈ చాకోబార్ ఫేవరెట్ కదా. ఇంత ఎండలో చల్లగా ఐస్ క్రీమ్స్ని ఎవరు కోరుకోరు చెప్పండి. ఇంకా కుల్ఫీ అయితే నా ఫేవరెట్ అనమాట, ఆల్ టైమ్ ఫేవరెట్ కుల్ఫీ. ఇది కూడా హెల్తీగా ఇంట్లో ఉండే వాటితోటి చేసుకునే విధంగా మీకు చూపిస్తున్నాను. ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో పుచ్చకాయతో పొల్లైస్ చేశానండి, అదొకటి. ఐస్ క్రీమ్ కూడా మన ఛానల్లో చేసింది ఉంది, అది కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఇలాంటి సమ్మర్ స్పెషల్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఇలా నేను ఒక 1/2 లీటర్ పాలు పోసుకున్నాను. అవి బాగా సిమ్లో పెట్టి బాగా మరకబెడుతున్నాను అనమాట. ఈలోపైతే నేను ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఈ 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్కి కొంచెం మనం కాచి చల్లార్చిన పాలను కూడా తీసుకుని బాగా ఉండలు లేకుండా పల్చగా కలుపుకోవాలన్నమాట. పాలు వేసుకుంటూ కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి బయట దొరికే ఈ చాకోబార్ ఐస్ క్రీమ్స్ ఎలా ఉంటాయంటే, మనకి క్వాలిటీ కావాలంటే కాస్ట్లీగా ఉంటాయి కదా. ఆ క్వాలిటీలో మనం ఇంట్లో పిల్లలకి చేసి పెట్టేయచ్చు అనమాట. పిల్లలకి పెద్దలకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఈ కార్న్ఫ్లోర్ మన ఇంట్లో లేకపోతే మైదా పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు. మైదా పిండిలో కూడా పాలలో కలుపుకోవచ్చు అనమాట, పాలు కలపచ్చు. గోధుమ పిండి అయితే కొంచెం స్మెల్ వస్తుంది. గోధుమ పిండి కన్నా మైదా పిండినే యూస్ చేసుకోవాలి. ఇలా మనం పాలన్నీ దగ్గరకు అయ్యే వరకు, బాగా చిక్కబడే వరకు మనం క్రీమ్ మిల్క్ కూడా తీసుకోవచ్చు, గేదె పాలు కూడా తీసుకోవచ్చు. నేనైతే గేదె పాలు తీసుకున్నాను. షుగర్ తీసుకున్నాను. షుగర్ రుచికి ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను నేను. ఇలా పాలపొడం అండి, ఇది పాలపొడం 2.5 స్పూన్స్ వేసానమాట. షుగర్ కూడా వేసి, పాలపొడం కూడా వేసి బాగా మెత్తగా దాంట్లో ఉండలు లేకుండా కలిసేంత వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట. మన దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, కానీ మిల్క్ పౌడర్ వేయటం వల్ల థిక్నెస్ యాడ్ అవుతుంది అనమాట దానికి. ఆ పంచదారని, ఈ మిల్క్ పౌడర్ని వేసాక అంతా డిజర్వ్ అయ్యేదాకా బాగా పంచదార కరిగేంత వరకు కలుపుకొని మనం ముందుగా పెట్టుకున్న కార్న్ఫ్లవర్, పాలు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. దగ్గర పడిపోతుంది వెంటనే. బాగా ఉండలు లేకుండా మనం బాగా దీన్ని మిక్స్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. గరిటెతోటి మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ వేయాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారే వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈలోపు మనం చాక్లెట్ డబల్ బాయిల్ చేసే ప్రాసెస్ చూద్దాం. ఇలా ఒక చిన్న పాన్లో నీళ్ళు పెట్టుకుని దాంట్లో ఒక గాజు బౌల్ కానీ, స్టీల్ బౌల్ కానీ పెట్టుకుని మనం ఏ చాక్లెట్నైనా తీసుకోవచ్చు. బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది కదండి 10 రూపీస్ డైరీ మిల్క్, వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అవి ఒక 2 తెచ్చుకుని ఇలా మనం బైట్స్లా చేసుకుని దాంట్లో పెట్టుకుని డబల్ బాయిల్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కోసారి మనకి ఇలా డబల్ బాయిల్కి చాక్లెట్ తొందరగా కరగదండి. అది ఎందుకంటే మనం ఏం చేస్తామంటే చాక్లెట్ తేగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా. ఆ ఫ్రిడ్జ్లోది బాగా చల్లబడింది మనకి ఇలా డబల్ బాయిల్ అవ్వడానికి కష్టమవుతుందనమాట. అప్పుడు మనం ఇలా చేసుకోవాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు ముందుగానే చాలాసేపు ఒక 20 మినిట్స్ ముందే తీసుకుని బయట పెట్టుకుంటే మనకి ఇలా డబల్ బాయిల్కి చాలా ఈజీగా పల్చగా మెల్ట్ అయిపోతుంది ఈ చాక్లెట్ అనమాట. ఇలా బాగా మెల్ట్ అయిపోయాక మనం తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చాకోబార్ని మనం తయారు చేసుకోవడానికి నేను ఎలాంటి మౌల్డ్స్ ఉపయోగించట్లేదండి. నా దగ్గర ఉన్నా కూడా నేను ఇలాంటి మౌల్డ్స్ ఉపయోగించట్లేదు. ఎందుకంటే ప్లాస్టిక్ గ్లాసులు అందరికీ మనకి అందుబాటులో ఉంటాయి కదా, అందుకని వాటితో మీకు నేను చేసి చూపించాలనుకుంటున్నాను. ఈజీగా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకుంటానని చెప్పాను కదా, అందుకని నేను మీకు ఈ పేపర్ గ్లాసులను చూపిస్తున్నాను. ఇలా పేపర్ గ్లాసులు తీసుకుని చిన్నగా మనం చివరన చిన్నగా నాట్లు పెట్టుకోవాలన్నమాట. ఒక 2-3 చోట్ల పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఎందుకంటే మనకి ఒకవేళ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయాక
మనకి దానంతట అది బయటికి రాలేనప్పుడు మనం ఆ పేపర్ని చింపి ఆ గ్లాసుని చింపి తీసేసుకోవచ్చు అనమాట. అంత అవసరం ఉండదు, వచ్చేస్తుంది. కానీ ఎందుకైనా మంచిదని ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఐస్ క్రీమ్ మొత్తం అంతా చాకోబార్ మొత్తం అంతా ఆ గ్లాస్కి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మనం చేసుకోవాలన్నమాట. ఇలా మనకి వీలైతే చేత్తో కూడా చేసుకోవచ్చు, లేదా అలా పేపర్ గ్లాస్ని మొత్తం కదుపుతూ చేసుకోవచ్చు అనమాట. ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. చిన్న స్పూన్తో కూడా చేసుకోవచ్చు, ఇలా చేత్తో కూడా చేసుకోవచ్చు. మొత్తం గ్లాస్ అంతటికి పట్టాలన్నమాట. ఇలా పట్టిన గ్లాసులు ఒక 10 minutes అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేయండి. మొత్తం అదంతా గ్లాస్కి పట్టుకొని ఒక గట్టిగా తయారవుతుంది. ఈలోపు నేను ఇది పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని గట్టిపడే లోపు మనం అన్ని పాలు, కార్న్ఫ్లోర్ ఇవన్నీ కలుపుకున్న దాంట్లో ఇలా మిక్స్ చేసుకోవడానికి కొంచెం పాలమేగడను వేస్తున్నాను. నా దగ్గర ఇంట్లో ఉన్నది అప్పటికప్పుడు తీసిన ఫ్రెష్ పాలమేగడని ఇందులో వేస్తున్నాను. కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేశానన్నమాట. ఇలా స్మూత్గా అయ్యే వరకు మిక్స్ చేసుకున్నాను. 2 minutes ఆపుతూ చేసుకోవాలన్నమాట. వెంటనే చేసుకోకుండా ఒకసారి ఆపి ఒకసారి చేసుకుంటూ ఉంటే చాలా బాగా వస్తుంది. ఇలా స్మూత్గా అయిపోతుంది. ఇలా స్మూత్గా అయిందాన్ని నేను ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టి, తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న గ్లాసెస్ చూడండి, ఇలా మొత్తం అంతా గ్లాస్కి మొత్తం అంతా ఆ చాకోబార్ ఇలా గట్టిపడిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఇందులో స్మూత్గా చేసుకున్న పాలది ఉంది కదా క్రీము, ఆ క్రీమ్ని అందులో వేసుకోవాలి. నేను వీటికి ఐస్ క్రీమ్ పుల్లల్ని కూడా తీసుకున్నాను. ఇగో ఇది చాలా స్మూత్గా ఉంది చూడండి, చాలా స్మూత్గా ఉన్నది. గ్లాస్లో కొంచెం వెల్తిగా వేసుకోవాలి, ఫుల్గా వేసేసుకోకూడదు. ఇలా నేను వెల్తిగా కొంచెం తక్కువగా వేసుకుని, ఈ చాకోబార్ చాక్లెట్లో చాకో చిప్స్ కూడా వేసుకోవచ్చు, మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటాయని నేనైతే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవన్నీ వేసిన తర్వాత దాని పైన వేసానమాట. టేస్ట్ బాగుంటుందని చాకో చిప్స్ కూడా వేసుకోవచ్చు, ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. హెల్తీ కూడా ఇది డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల మంచి టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా పేపర్ గ్లాసెస్, టీ గ్లాసెస్లో పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే ఆ చాక్లెట్ కలిసి వస్తుంది అనమాట, ఎక్కువ పట్టదు. అందుకని మనం ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని రెడీ చేసేసుకుని సిల్వర్ ఫాయిల్తో ర్యాప్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ర్యాప్ చేసుకున్న తర్వాత పైన మనం చిన్నగా నాటు పెట్టుకోవాలి. దాంట్లో మనం ఈ స్పూన్స్ని ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదా, అందులో పెట్టడానికి చిన్నగా పెట్టుకుంటే చాలు. ఒక ఘాట్లాగా, ఒక నాట్లాగా పెట్టుకుని దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అన్నిటికీ సిల్వర్ ఫాయిల్తో మొత్తం ర్యాప్ చేసుకొని దాంట్లో స్పూన్స్ కూడా పెట్టుకొని మనం ఒక 6 నుంచి 8 hours వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వదిలేస్తే మనకి గడ్డలాగా తయారవుతుందండి. చాలా ఈజీగా, సింపుల్గా అయిపోతుంది. ఒక 2 days వరకు పిల్లలు తినచ్చు అనమాట. అలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఈ చాకోబార్ ఐస్ క్రీము. పిల్లలకి బయట దొరికే చాకోబార్ ఐస్ క్రీమ్ లానే ఖచ్చితంగా టేస్ట్ ఏంటి, మొత్తం అంతా దాని స్ట్రక్చర్ ఏంటి అంతా కూడా అలానే ఉంటుంది. బయట దొరికే వాటికి ఏ మాత్రం తీసిపోదన్నమాట టేస్ట్లో కూడా. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇవి అయ్యేలోపు మనం కుల్ఫీని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాము. ఈ 2 ఒక్కసారి మనం చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. మార్చి పిల్లలకి పెట్టచ్చు. ఇలా నేను 6 నుంచి 8 hours దాకా ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేసాను. తర్వాత ఇదిగోండి ఇలా రెడీ అయింది చూడండి, చాలా గట్టిగా అయిపోయిందనమాట. గట్టిగా ఇలా ఒక్కసారి మనం 2 handsతో అలా అని తీస్తే ఇలా వచ్చేసిందండి. పైన చాక్లెట్ కూడా చాలా బాగుంది. ఇంకా మొత్తం అసలు వాటర్లో పెట్టక్కర్లేకుండానే చాలా సింపుల్గా ఈజీగా వచ్చేసాయి. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే బయట చాలా ఎండగా ఉంది కదండి, అందుకని నేను తీసి ప్లేట్స్ అవన్నీ సెట్ చేసుకునే లోపే లైట్గా కరగడం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఎండగా అలా ఉంది కాబట్టి తొందరగా కరిగిపోయాయి. వెంటనే తింటే ఆ చాక్లెట్ అంతా పైకి బాగా కనబడుతూ ఉంటుందన్నమాట. ఇలా మనకి ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇలా రానప్పుడు మనం ఆ పేపర్ని, టీ కప్పు పైన ఉన్న పేపర్ని చింపి తీసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందండి, స్మూత్గా క్రీమీగా ఆ డ్రై ఫ్రూట్స్ తగులుతూ మనకి నట్స్ అవి తగులుతూ చాలా బాగుంది. ఇలా పిల్లలు
పిల్లలకి చాలా కంఫర్ట్గా, చాలా హెల్తీగా ఇంట్లోనే సమ్మర్లో చేసి పెట్టేయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్గా చేసి పెట్టేది, వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు చేసి పెట్టేసేంత సింపుల్ రెసిపీ అనమాట. తర్వాత మళ్ళీ కుల్ఫీని తయారు చేస్తున్నాను. దీనికి కూడా నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. 1/2 లీటర్ పాలు తీసుకుని దాంట్లోనే చేస్తానన్నమాట. ఎక్కువ చేసిన ఇంట్లో తినేవాళ్ళు కూడా ఉండాలి కదండి. మీకు ఎక్కువ ఇంట్లో తినేవాళ్ళు ఉంటే 1 లీటర్ పాలతో చక్కగా చేసేసుకోండి. తర్వాత నేను ఈ పాలు పోసి సిమ్లో పెట్టుకుని మరిగేలోపు ఇలా కస్టర్డ్ పౌడర్ అండి, ఇది వెనీలా ఫ్లేవర్ అనమాట. ఈ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. దీనికి ఇది ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను అనమాట. ఈ 2 స్పూన్స్ తీసుకుని కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, ఆ పాలని ఉండలు లేకుండా మెత్తగా మనం ఇందాక కార్న్ఫ్లోర్ ఎలా కలుపుకున్నామో అలానే ఇది కూడా కస్టర్డ్ పౌడర్ కూడా కలుపుకోవాలన్నమాట. ఈ కస్టర్డ్ పౌడర్ కూడా ఇది కస్టర్డ్ కుల్ఫీ అనమాట. కస్టర్డ్ పౌడర్తో కుల్ఫీ. కొంతమంది కస్టర్డ్ పౌడర్ లేకుండా కూడా చేసుకుంటారు కుల్ఫీ. నేను ఈ కస్టర్డ్ పౌడర్తో చేస్తున్నాను అనమాట. కార్న్ఫ్లోర్ వేసుకుని చేసుకుంటారు, నేను ఇలా కస్టర్డ్ పౌడర్తో చేస్తున్నాను. ఇలా నట్స్ పెట్టుకున్నాను. ఇలా బాదం పప్పు, జీడిపప్పు, కొంచెం యాలకులు, ఖచ్చితంగా యాలకులు ఉండాలండి దీనికి. మన ఇంట్లో దొరికేవే, ఎక్కడ ప్రత్యేకించి ఏమీ తేవనవసరం లేదనమాట. అలా యాలకులు ఇవన్నీ వేసి ఇలా బరకగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని ఈలోపు మనం పాలు దగ్గరికి అయ్యేంత వరకు, అంటే ఆ మీగడ మొత్తం అంతా కలుపుతూ, ఇలా మీగడ పడుతుంది కదా, ఇదంతా మొత్తం అంతా ఆ పాలకి కలిసేలాగా కలుపుతూనే ఉండాలి. చాలా దగ్గరికి పడాలన్నమాట. పాలు సగం అయిపోవాలి. మనం 1/2 లీటర్ పోస్తే 1/4 లీటర్ అయిపోవాలి, లీటర్ పోస్తే 1/2 లీటర్ అయిపోవాలి. అలా అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ మరుగుతున్న వాటిలో మనకి రుచికి సరిపడనంత షుగర్ వేసుకోవచ్చు. ఈ నట్స్ పొడి చేసి పక్కన పెట్టుకున్న పొడిని కూడా వేసేసుకుని మళ్ళీ కలుపుతూ ఉండాలన్నమాట. ఆ పంచదారని మనకి రుచికి తగ్గట్టు వేసుకోండి, టేస్ట్ చూసుకోండి కావాలంటే. ఇలా వేసుకుని బాగా పంచదార కరిగేంత వరకు కరగనిచ్చి తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని కూడా ఇందులో వేసి బాగా కలపాలన్నమాట. ఇది కస్టర్డ్ పౌడర్ వేయగానే దగ్గర పడిపోతూ ఉంటుంది. దీన్ని అప్పుడు ఇంకా బాగా కలపాలి. ఇది గడ్డ కట్టకుండా, ముద్దల్లా అవ్వకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది బాగా చల్లారనిచ్చుకోవాలి. ఇది బాగా గట్టి పడిపోతే కనుక దీంట్లో కొంచెం పాలు కూడా వేసుకుంటూ మనం చేసుకోవచ్చు అనమాట. కొంచెం పల్చగా అయ్యే వరకు చేసుకోవచ్చు. ముద్దలు లేకుండా గట్టిపడేలాగా ఉండాలన్నమాట. నా దగ్గర ఇలా ఈ మౌల్డ్ ఉంది, అలా అని కుల్ఫీ మౌల్డ్ ఏం లేదు, ఇది ఉంది కాబట్టి దీంట్లోనే చేసుకోవడానికి రెడీ అయ్యాను. అలా అని గ్లాసెస్లో కూడా చేసుకోవచ్చు, కానీ నా దగ్గర ఇది ఉంది కాబట్టి దీన్ని యూస్ చేసుకుంటున్నాను. ఇలా పల్చగా అయింది చూడండి. ఇది నేను అంట్లో వేసుకుంటానమాట. ఇది వేసుకుని తర్వాత మనం ఇది కూడా సేమ్ 6 నుంచి 8 అవర్స్ వరకు మనం పక్కన పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లోనే పెట్టుకుని ఉంటే బాగా గడ్డలాగా కట్టి ఉంటుందన్నమాట. మనం ఇందులోకి వాడేవి ఏమీ లేవండి. పాలు, పంచదార, మన ఇంట్లో వేసే నట్స్, అంతేకాకుండా కస్టర్డ్ పొడి. అది లేదు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి, కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ కూడా లేదు అంటే మైదా వేసుకోండి. పాల పొడి ఇలాంటి వాటివి ప్రత్యేకించి కావాలని లేదు, నా దగ్గర ఉన్నాయి కాబట్టి యూస్ చేసుకున్నాను. మీ దగ్గర అవి లేకపోతే ఓన్లీ పాలుతోటి, నట్స్ తోటి, మన దగ్గర ఉన్న మైదా పిండితో కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు అలా కూడా కావాలంటే ట్రై చేయండి. ఇలా నేను మొత్తం నాకు ఎన్ని అయితే అయ్యాయో అన్నీ వేసుకుని ఇలా మొత్తం రకరకాల షేప్స్లో వస్తాయి అనమాట. ఓన్లీ కుల్ఫీ లాగే సన్నగా పొడుగ్గా రాకుండా షేప్స్లో వస్తాయి. ఇలా నేను చేసుకుని ఒక 6 నుంచి 8 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని 6 అవర్స్ నుంచి 8 అవర్స్ వరకు ఉంచుకున్న తర్వాత మనం బయటికి తీసి చూస్తే ఇది కూడా సేమ్ మన చాకోబార్ ఐస్ క్రీమ్ ఎలా అయితే వచ్చిందో చేతికి అంటుకోకుండా సేమ్ అదే విధంగా చాలా గట్టిగా వస్తుందన్నమాట. మనకి వీళ్ళకి మార్చి పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా మార్చి ఐస్ ఇవ్వచ్చు అనమాట. ఒకే టైపు ఐస్ క్రీమ్ కాకుండా, అలాంటివి కాకుండా ఇలా కుల్ఫీ ఒకరోజు, చాకోబార్ ఒకరోజు, రకరకాల మనం వాళ్ళని టెంప్ట్ చేయొచ్చు అనమాట. ఇలాంటివి చేసి పిల్లలకి ఇంట్లో రోజుకొక వెరైటీ లాగా ఉంటుంది. ఒకటే తిన్నామనే ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉండదు. అలా మనం 2 టైప్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి 2-3 రోజులు వాళ్ళ ఐస్ క్రీమ్ బాధ నుంచి తప్పించవచ్చు. ఇంకా మీకు ఇలాంటి పుల్ల ఐసులు ఇలాంటివి ఏమన్నా కావాలంటే, సమ్మర్ స్పెషల్ ఏమన్నా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకోసం చేసి చూపిస్తాను. సమ్మర్లో పిల్లలకు ఉపయోగపడేవి చేస్తాను. ఇలా నేను నట్స్ పొడిని కొంచెం పక్కన పెట్టుకుని ఈ కుల్ఫీ పైన వేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. మీకు ఎవరికైనా ఖచ్చితంగా నన్ను అడగండి. ఇంకేమన్నా
కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ సమ్మర్ స్పెషల్ రెసిపీస్ ఏమన్నా కావాలంటే ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. పిల్లలు ఉన్న వాళ్ళకి మెయిన్లీ ఖచ్చితంగా పంపండి. వాళ్ళు చాలా బాగా ఈజీగా కొంచెంగా చేసేసుకుంటూ ఉంటారు. ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు ఒక 2 చేసుకుని పక్కన పెట్టేసేయచ్చు. వాళ్ళకి అంత ఈజీగా మనం ముందు రోజు రాత్రి చేసి పెట్టుకుంటే మార్నింగ్ మంచి ఎండలో వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. వాళ్ళని సర్ప్రైజ్ చేయొచ్చు. అలా చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. అన్నీ ఇంట్లోవే అనమాట. ఇంట్లో దొరికే వాటితోనే చేసుకున్నాను నేను. ఇలా మీరు కూడా చేసి ట్రై చేయండి ఖచ్చితంగా. ఈ వీడియోని అందరికీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీరైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోని పాత వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ.